నయనతార మారిపోయిందా? సినిమా ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి టీమ్ ని ఇబ్బంది పెట్టే ఈ స్టార్ హీరోయిన్ రూల్స్ బ్రేక్ చేస్తుందా? తాను నటించే మూవీని ప్రమోట్ చేసుకోవడమే లేడీ సూపర్ స్టార్ కి కష్టం. అలాంటిది తనది కాని సినిమా కోసం ముందుకొచ్చిందా? హావ్ ఎ లుక్. యాడ్స్ చేయదు, ప్రమోషన్లలో పాల్గొనదు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఇవి నయనతార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లైంట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటుంది. యాడ్స్ మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. రీసెంట్లీ మూకుత్తి అమ్మంటూ ఓపెనింగ్ సెరమనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. మూకుత్తి అమ్మంటూ అంటే నయన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి లాంచ్ ఈవెంట్లో పాల్గొంది అనుకుంటే, మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీ మనశంకర వరప్రసాద్ గారిలో తన ఎంట్రీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంది మేడం. ఇలా తనపై ఉన్న నెగటివిటీని మెల్లిగా జరిపేసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం వింతే. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెకండ్ సింగిల్ నయన్ డిజిటల్ లాంచ్ చేసింది. యాడ్స్, ఇంటర్వ్యూస్, ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం చూస్తుంటే నయనతారకు జ్ఞానోదయమైనట్లే కనిపిస్తుంది. విఘ్నేష్ శివన్తో లైఫ్ స్టార్ట్ చేశాక ఆమెకు ఫిలిం మేకర్ల కష్టాలు తెలిసినట్లున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల టైంలో మీడియా ముందుకు వస్తుంది మేడం. మొత్తానికి ఇది మంచి పరిణామమే. ఇక నయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయడమే తరువాయి. గతంలో సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లో భాగంగా నయన్ ఈవెంట్స్ కు రాదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారిలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తుందా? ఆమె లాంచ్ కోసం తిప్పలు పడ్డ అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీ కోసం ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.